అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా, ఆపకుండా చివరి వరకు చూడండి. ఉదయాన్నే చిన్న ముగ్గే వేసుకున్నానండి, అందుకే వీడియో తీయలేదు. ఇక చిలుకలు కిలకిల రావాలతో మా ఇంటికి ఉదయాన్నే వచ్చేసేస్తాయి అనమాట. మా వారు క్రితం రోజు రాత్రి ధాన్యం పోస్తారు, అవి అయిపోగానే ఉదయాన్నే పోస్తారనమాట ధాన్యము. చక్కగా చూసారా ఎంత అందంగానో, గోడకే అందం వచ్చేసింది. ఉదయాన్నే వచ్చేస్తాయండి, టైం ప్రకారంగా మమ్మల్ని లేపుతాయి అన్నమాట. ఇక స్నానం చేసుకొని పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ హిప్పీ న్యూడిల్స్ చేస్తున్నాను అనమాట. ఇక డీమార్ట్ నుంచి తీసుకొస్తాం కదండీ, ప్యాకెట్ అనేది తెచ్చుకుంటాం అనమాట. మా వారికి నాకే కదా, చెరొక చుట్ట వేసేస్తానండి. అదే చెరొక రింగ్ అనమాట. అవి వేసేస్తే త్వరగా అయిపోతుంది. 2 ప్యాకెట్లు మసాలా ప్యాకెట్లు కార్చామనుకోండి, కొంచెం వాటర్ పోసేసుకొని ఒక బౌల్లో కొంచెం ఒక స్పూన్ ఆయిలు, ఒక అర స్పూను ఓ పావు స్పూను దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం తెరలనిచ్చిన తర్వాత ఇవి 2 వేటివేనండి, 2 చుట్లు కానీ లేదంటేనేమో అవి రోల్స్ కానీ వేసేస్తే ఇక ఉడికిపోతుందనమాట, మెత్తగా అయిపోతుంది. ఇక తీసేసుకోవటానమాట. గ్లాసు కొలత కూడా ఆ రాగి గ్లాసులతోటి 2 గ్లాసులు పోస్తానండి. కొంచెం మాకు గ్రేవీగానే ఉండాలి, చిక్కగా కాకుండా. ఇక అలా తయారైపోతుందనమాట. త్వరగా అయిపోతుందండి. ఇదిగోండి కొంచెం బౌల్లో వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసులు రాగి గ్లాసులు పోసుకొని కొంచెం సాల్టు, ఒక అర స్పూను నూనె వేసేసుకొని ఇక అది కొంచెం తెరలనిచ్చిన తర్వాత 2 రోల్స్ వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ తోటి అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటామండి. మా వాడికి నాకు కొంచెం టైర్డ్గా ఉన్నప్పుడు, టిఫిన్ సెక్షన్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఇది ఈజీగా అయిపోతుందనమాట. త్వరగా క్విక్గా అయిపోతుంది. ఇది కనిపెట్టిన వాళ్ళని అనుకోవాలండి. బాగా రుచిగా బాగుంటుందండి. దీనికి అలవాటు అయిపోయామన్నమాట. టెంప్ట్ అయిపోతున్నాం మా వారు నేను కూడా. పునుగులకి, బొండాలకి, బజ్జీ వాటికి ఎలా టెంప్ట్ అయిపోయామో ఈ న్యూడిల్స్కి కూడా, హిప్పీ న్యూడిల్స్కి కూడా టెంప్ట్ అయిపోయాం అనమాట. బాగా రుచిగా అద్భుతంగా బాగుంటుందండి. మళ్ళా త్వరగా తయారైపోతుందన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి హిప్పీ న్యూడిల్స్ అనమాట అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. గ్యాస్ కట్టేసేసుకున్నాను. ఇక టిఫిన్ చేస్తాం మా వారు నేను. ఇదిగోండి మా వారు బయట కూర్చొని తింటా ఉన్నారు, టిఫిన్ చేస్తూ ఉన్నారు. మ్యాగీ పెట్టేశాను. ఇదిగోండి చక్కగా ఓపెన్ ప్లేస్లో బయట కూర్చొని ప్రొద్దుగుపులు ఎండ చూసారా, సూర్య భగవానుడు ఎలా వచ్చేసాడు. చల్లటి గాలికి ఆస్వాదిస్తూ వేప చెట్టు గాలికి మా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట మా వారు. త్వరగా చేయటం కూడా క్విక్గా త్వరగా అయిపోయిద్ది. మెయిన్ పని తగ్గిద్ది అనమాట. సరే ఎంజాయ్ చేయండి, చల్లని గాలి ఆస్వాదిస్తూ బ్రేక్ఫాస్ట్. కొంచెం చక్రాల పలుకులు కూడా వేసుకున్నానండి. కాలుతుంది బాగా, సూపర్గా ఉందండి. టిఫిన్ చేసామండి, హిప్పీ మ్యాగీ చేసాము, హిప్పీ న్యూడిల్స్ చేసాము.
చేసిన తర్వాత క్రాఫ్ట్ చేయక చాలా రోజులైంది కదా. ఇదిగోండి రామయ్య తండ్రి హ్యాండ్ బ్యాగ్ అనేది ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుందనమాట, ఆర్డర్ చేసుకుని. ఇదిగోండి ఈ బ్యాగ్ అనమాట, 150 రూపీసే, చక్కగా బాగుంది. అయితే ఈ బ్యాగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ బ్యాగ్లో ఫోల్డ్ చేసి మొత్తం కూడా ఈ కవర్ వచ్చేసిందండి. మామూలుగా లోపల ఒత్తుగా కొంచెం బాగుండేటట్టుగా పెడతారు కదా, మొత్తం కూడా లోపల పెట్టేసి వచ్చేసింది అనమాట. ఇది వృధా కాకుండా చక్కగా ఫ్లవర్ తయారు చేద్దాము, ఫ్లవర్ వేసి తయారు చేద్దామండి. ఇది చక్కగా ఇదిగోండి సమానంగా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 4 ప్రక్కల ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం కూడాను. ఇదిగోండి ఇవన్నీ కట్ చేశాను అనమాట, ఇలా పెట్టేసుకున్నాను. ముందు తీగ అనేది లేదు, చీపురు పుల్ల అండి, చీపురు పుల్ల కదా చక్కగా. ఇది గట్టిగా ఉంది కొంచెం, ఇది తీసుకున్నాము, ఇది బాగుంది. ఇదిగోండి ఇలా ఉన్నది కదా, కనిపిస్తుందా? ఇదిగో దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి, తర్వాత దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి నీట్గా. చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో మిడిల్లోకి ఇలా హోల్డ్ చేసుకోండి. ఇదిగోండి ఇది దీంట్లో పెట్టేసేసుకుని దీంట్లోకి ఇలా దూపుకోండి, పుల్లని దూపుకొని చక్కగా ఇలా చేసేసుకోండి. ముందు లోపల మొగ్గ తయారయ్యేటట్టు ఇదిగోండి ఇట్లా తయారు చేసుకున్నాక మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని సేమ్ అలాగే ఇదిగోండి మిడిల్లోకి ఇలా ఇలా చక్కగా, తర్వాత ఇలా మధ్యలోకి ఇలా తయారు చేసుకొని ఇలా పెట్టేసుకోండి. మనకి ఇంకా గులాబీ రెమ్మలు తయారవుతాయి అన్నమాట, గులాబీ పూలు తయారు చేసుకుంటున్నాం కదా. తర్వాత ఆ విధంగానే మళ్ళీ ఇంకోటి తీసుకోండి, ఇంకోటి తీసుకొని మళ్ళీ సేమ్ ఇలానే ఈ ప్రాసెస్ తోటి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా ఉన్నది కదా, ఇలా దీనికి ఆపోజిట్ ఇలా పెట్టేసుకోండి, దీనికి ఆపోజిట్ పెట్టేసుకోండి, అంటే దీనికి ఎదురు అనమాట. కష్టమైనా ఇష్టంగా తయారు చేసుకుంటే చక్కగా రెడీ అవుతుందండి, బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఇక మొత్తం కూడా ఇట్లా తయారు చేసుకోవటం, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకుంటే రెమ్మలు అనేవి, గులాబీ రెమ్మలు అనేవి చక్కగా తయారవుతాయి అన్నమాట. గులాబీ పూలు చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా అన్నమాట మొత్తం కూడా. ఇలా గట్టిగా ఇలా కింద పుల్ల అడుగు భాగం ఇలా పట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇక గులాబీ తయారైపోతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క రెమ్మ తయారవుతూ ఉంటుంది. మనం ఒక్కొక్క పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా మడత పెట్టేసుకొని నీట్గా ఏర్పాటు చేసుకుంటుంటే ఒక్కొక్క రెమ్మ అనేది పడుతూ వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేసుకున్నాం అనుకోండి, దాని రూపురేఖలు చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. వేస్ట్ అయిన దాంతో, పనికిరాని దాంతో మనం అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ అలా తయారు చేసినవే ఎంతో అందంగా ఉంటాయండి, ఎంత చక్కగానే ఉంటాయి ఆర్టిఫిషియల్గా.
న్యాచురల్ అసలు న్యాచురల్ చెప్పలేము మనం, న్యాచురల్ అందాలని మనం చెప్పలేము, వర్ణించలేము. కానీ మనం ఆర్టిఫిషియల్గా ఇలా పనికిరాని వాటితో తయారు చేసినవి ఎంత అద్భుతంగా ఎంత అందంగానూ ఉంటాయి, చక్కగా బాగుంటాయి. ఎందుకంటే మన స్వహస్తాలతో మనం తయారు చేసుకుంటాం కదా, అందుకోసం. ఇలా పట్టుకొని చక్కగా జాగ్రత్తగా పట్టుకుంటే విడిపోకుండా బాగుంటుంది అన్నమాట. దాదాపు ఒక 10 పీసులు దాదాపు పట్టొచ్చండి ఈ విధంగా. మన చీపురు పుల్ల లేకపోతే ఏదైనా వైర్ లాంటిదో లేదంటే ఇనప ఊసలో ఏదో ఒకటి తీసుకోవచ్చు అన్నమాట మనం పట్టుకోవటానికనే. ఇవన్నీ రెమ్మలు అన్నమాట, చక్కగా గులాబీ రెమ్మలు ఇలా ఒక్కొక్కటి విధంగా. మన ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదండి, శబ్దాలు అన్నమాట అవన్నీ కూడాను. ఒక చేతితోటి ఇలా పట్టుకోవటం, ఒక చేతితోటి ఇలా దీన్ని హోల్డ్ చేసుకోవటం కొంచెం కష్టమే, కష్టంలోనే అందం వస్తుంది అన్నమాట. ఇదిగోండి చూసారా, ఎలా తయారైందో. ఇక దీన్ని ఇవ్వండి, ఈ సన్నగా ఉన్నాయనుకోండి వీటిలోకి ఇలా పెట్టేసేసి, హోళ్ళు ఉన్నాయి దీనికి, ఇలా పెట్టేసేసి సన్నగా ఇక అప్పుడు మనం బంద్ చేసేసుకోవటం నీట్గా అనమాట. ఎందుకో ఆ కాగితం అనేది చాలా అందంగా అనిపించిందండి. రోజెస్ చేస్తే చాలా బాగుంటాయి అనిపించింది. చీపురు పుల్లల్ని ఇక వాడుకగా చేసుకొని ఆ రోజెస్ తయారు చేశాను అనమాట. చాలా అందంగా ఉన్నాయన్నమాట. జాడీలో డెకరేషన్ బాగుందండి, చూడముచ్చటగా ఉంది, కళ్ళకి చాలా అందంగా అనిపించింది అనమాట. ఒక విధంగా ఒక పట్టాన కూర్చుంటే వదిలిపెట్టనండి మంచి పని అనేది, ఇక అలాగే కూర్చుండిపోతానమాట, చేసేస్తానమాట. ఇదిగోండి చక్కగా ఇది ఈ తొడవలాగా ఇది ఇలా పెట్టేశాను అనమాట. చీపురు పుల్లకి పెట్టేసిన తర్వాత ఇక గ్రీన్ టేప్ ఉన్నదండి, ఈ టేప్ ఈ విధంగా మనం చక్కగా ఇలా చూసారా. ఇలా మామూలుగా మనం పూస అయినా సరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈ పూస అయినా సరే మనం గమ్ముతో అంటించుకుంటే పైన ఇలా అందంగా ఉంటుంది అనమాట, లేదంటే వదిలేసుకోవచ్చు. చూసారా, అందంగా ఉంది కదా. ఈ విధంగా అన్నీ తయారు చేసినాక నేను చూపిస్తాను, ఓకేనా. మొత్తం కూడా తయారు చేస్తాను, తయారు చేసినాక నేను
ఇక మా వారు నిద్రపోతున్నారండి. ఈ మధ్యాహ్నం లంచ్‌లోకి 4 పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, అలాగే కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర అవి నూనెలో వేయించి అక్కడ పెట్టేసుకున్నానండి. చట్నీకనమాట, పచ్చడనమాట. అప్పుడప్పుడు ట్రెడిషనల్‌గా నూరుకోవటానికి. చూసారా? ఇవన్నీ ఈ అంగడి అంతా ఇక్కడ చేర్చుకున్నాననమాట కిచెన్ గదిలోకి. ఆయన నిద్రపోతున్నారు. రైస్ కుక్కర్‌లో ముద్దపప్పు, అన్నం పెట్టేసుకున్నానండి. ఇదిగోండి కొత్తిమీర కొంచెంగా, అలాగే మిక్సీ జార్‌లో కొంచెం సాల్టు, కొంచెం చిన్నుల్లిపాయ, 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు, కొద్దిగా అల్లం పెట్టేసుకున్నాను. ఇంక మిక్సీ పట్టుకుందామని చెప్పేసి వేయించి పెట్టేసుకున్నానండి. చట్నీకనమాట. ఈ దుకాణం అంతా ఇక్కడ పెట్టుకున్నాననమాట. మన ఇంటి ప్రక్క ఇంటికి పెయింట్స్ ఏస్తన్నారండి. కుర్రోళ్ళంతా గూడాను సినిమా పాటలతోటి బాగా సౌండ్ బెట్టుకుంటున్నారనమాట. కొంచెం డిస్టర్బెన్స్‌గానే ఉంటుంది. ఇక ఇటు ప్రక్కనొచ్చేసి కిటికీ తలుపులు వేసేసుకొని, సరంజామంతా ఇక్కడ సర్దేసుకొని పెట్టుకున్నాను, చేసుకుంటున్నాననమాట. ఇక ఈరోజు లంచ్‌లోకి వేరుశనగ గుళ్ళ చట్నీననమాట. అలాగే ముద్దపప్పు అనమాట అండి. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఎంత బావుంటుందో, రుచిగా ఉంటుందనమాట. అద్భుతంగా ఉంటుంది. ఇక అంట్లున్నాయండి. కడిగిన అంట్లు సర్దుకుంటున్నాననమాట. ఈ డిస్టర్బెన్స్ లేకుండా మా వారికి సర్దుతున్నాననమాటండి. చిన్నగా. ఇక ఈ దుకాణం మొదలుపెట్టుకుంటే మాత్రం ఆపనండి. అది కంప్లీట్ అయిపోయే వరకు గూడాను నిద్రపోననమాట. ఫ్లవర్స్ చేయటమన్నా, ఆర్గనైజ్ చేయటమన్నా, డెకరేషన్ చేయటమన్నా, అలాగే ఇంటిని చక్కగా దిద్దుకోవటం అన్నా, మంచిగా చక్కగా సర్దుకోవటం అన్నా మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం గదండీ! నేను అంతేనండి. ఒక పని మొదలుపెట్టానంటే అది కంప్లీట్ అయ్యే వరకును కూడాను నిద్రపోనండి. అవి చక్కగా తయారైన తర్వాత చూసుకొని ఎంతో మురిసిపోతే ఎంతో సంతోషపడతాననమాట. ఇక ఆ ఫ్లవర్స్ అందాలను చూసుకుందాం, చక్కదనాలను చూసుకుందాం అని చెప్పేసి తయారు చేసుకుంటున్నాననమాట. పైపెచ్చు నిద్ర గూడా లేదులెండి. నిద్ర కూడా పట్టలేదు ఈరోజు పగలొచ్చేసేసి. రాత్రికి మాత్రం వర్షం బాగా పడుతుందండి. ఇక ఉదయం మాత్రం ఎండా గాలి బాగా కొడుతుందనమాట. మధ్యాహ్నం మాత్రం ఇక అంట్లయితే సర్దుకుంటున్నాననమాట. కుక్కరు అయిపోయిందండి. అన్నమను అలాగే ముద్దపప్పు వేసుకున్నాననమాట. అయిపోయింది. ఇక చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రామయ్య తండ్రి పుట్టినరోజు అక్టోబర్ 4 అండి పెద్ద పాపదు. ఇక తనొస్తుందనమాట. తర్వాత మా వారి ఎంట్రుకలు అవి తీయించుకోవటానికని మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళాలి. ఈ తర్వాత తీసుకొచ్చుకోవచ్చులే కూరగాయలనే ఉద్దేశం చొప్పున ఈ విధంగా గడుపుతున్నాననమాట. రోజుకొక కూరతోటి. మన ఇంట్లో ఆల్రెడీ ఏయో ఒకటి ఉంటూనే ఉంటాయి గదా! ఇలా చిన్న చిన్నవి తయారు చేసుకోవచ్చండి. కర్రీకి మా వారికి, నాకే గదండీ ఏం ప్రాబ్లమ్ ఉంటుంది. ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి యేసుకొని తిన్నా కమ్మగానే ఉంటుందండి. నెయ్యి వేసుకొని తిన్నా సరేను. ఇక అన్నీ సర్దుకుంటున్నానండి అంట్లన్నీ గూడాను. ఈ మిక్సీ పట్టేసుకుంటున్నానండి. చల్లారిపోయాయన్నమాట. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మిషన్ అనేది చెడిపోకుండా ఉంటాయన్నమాట. ఏదైనా వేడివేడివి మిక్సీ వేయకూడదండి. అదీగాక కడిగేటప్పుడు కూడా అడుగు అనేది మిక్సీ జార్‌లో అడుగు అనేది అవన్నీ తడవకుండా ఉండాలండి. తడిస్తే మాత్రం వెంటనే పాడైపోతాయన్నమాట. వేడివేడియి పదార్థాలు మిక్సీ పట్టుకోకుండా ఉండాలన్నమాట అండి. చల్లారిన తర్వాతే పట్టుకుంటే మిషన్ అనేది కొన్ని రోజుల వరకు ఉంటుందన్నమాట. లేపోతే వెంటనే మెకానిక్ వచ్చేస్తుందండి. ఇక కచ్చా పచ్చిగా కొంచెం రోట్లో నూరుకున్నట్లుగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి పచ్చడనేది కమ్మగా బావుంటుందనమాట. మరి గోరింటాకు మాదిరిగా గాకుండా మనం ఇడ్లీలోకి, దోసల్లో చట్నీలాగా గాకుండా కొంచెం రోటి పచ్చడిలాగా నూరుకున్నాం అనుకోండి. ఈ పచ్చడినే వేరుశనగ ఇత్తనాలు, అలాగే ఎండు మిరపకాయలు, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయ అలా వేసేసుకొని ఏంచుకొని చక్కగా అలా వేసుకోవచ్చండి. నూరుకోవచ్చు. లేదంటే పచ్చి మిరపకాయలు, తర్వాత మనం పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి, కొంచెం ధనియాలు, జీలకర్ర ఈ విధంగా వేసుకోవచ్చనమాట. క్లాత్ తోటైనా, పేపర్ తోటైనా ఇలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చండి గులాబీ పువ్వు. మీరు చూడండి ఈ పూస అనేది గోల్డ్ పూస చక్కగా ఇలా పెట్టేసేసుకున్నాను చీపురు పుల్లకి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా మనకి, ఇలా మడత పెట్టేసేసుకొని చక్కగా ఇట్లా
ఇలా చుట్టేసుకొని దారంతో ఈ విధంగా ఇలా మరలా ఇంకొకటి తీసుకొని చక్కగా ఇలా మడత పెట్టేసుకొని నీట్గా మరలా ఇలా ఇదిగోండి ఇట్లా మరలా ఇంకొకటి తీసుకొని చక్కగా ఇలా మడత పెట్టేసి మరలా ఇంకొకటి తీసుకొని చక్కగా ఇలా మరలా ఇంకొకటి తీసుకొని ఇట్లా చూసారా ఇట్లా తర్వాత సిజర్ తోటి ఇలా కత్తిరించేసుకొని ఇలా ఉంది కదా ఇది కొంచెం కొంచెం ఎగస్ట్రాని తీసేసుకుంటే చక్కగా ఇది పడుతుంది.
ఇగోండి. చూసారా, వేస్ట్ కాగితంతో చక్కగా ఎలా తయారు చేశాను. ఇవి తొడేలాగా ఇవి ఉన్నాయండి. వేస్ట్ కాగితం అనమాట. బ్యాగ్లో వచ్చిందనమాట. బ్యాగ్లో ఒత్తుగా ఉండటానికని, బాగా చూపులకి అందంగా ఉండటానికని బ్యాగ్లో వెయిట్ పెట్టారనమాట. ఆ కవర్ అనమాట అండి. ఇది ప్లాస్టిక్ది చూపించాను కదా. ఇవన్నీ కట్ చేసేసి చక్కగా ఇలా డెకరేషన్ చేశాను. ఇలా గులాబీలు తయారు చేశాను. ఇదిగో లోపల గోల్డ్ పూస కూడా పెట్టేశాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. గోల్డ్ పూస, ప్రతి దానికి గోల్డ్ పూస పెట్టేశాను. చీపురు పుల్లలేనండి. చీపురు పుల్లలా ఉన్నాయా అనిపిస్తున్నాయా? కాదు కదా. ఎంత అందంగా ఉన్నాయో చూసారు. ఈ జాడీలో పెట్టేస్తే బాగున్నాయి కదా. ఇలా స్టూల్ మీద ఇలా ఫ్లవర్ వాజ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అంత అందంగా చక్కగా ఉన్నాయి. వేస్ట్ అయిన తోటి గులాబీలతోటి చక్కగా ఎలా తయారు చేశాను. దగ్గర బాగున్నాయి కదా, చక్కగా అందంగా ఉన్నాయి కదా. ఇలా స్టూల్ మీద పెట్టేసుకుంటే అట్రాక్షన్గా బాగుంటుంది, డెకరేషన్గా అందంగా ఉంది. ఇక ఇవాళ వీడియో అయితే ఇదేనండి, ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.